లేకపోయినా కేజ్రీవాల్ ఒక 6 నెలలు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియా ఒక 8-9 నెలలు, కవిత ఒక 3 నెలలు, వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. అయితే అంతకంటే పెద్ద కుంభకోణం కాబట్టి నేను వెళ్తే మళ్ళీ వెంటనే రాలేనేమో, నా పార్టీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే గనుల లిస్టు కూడా రెడీ అయింది. ఆ దోపిడీ రెండో పీటీ వారెంట్ కింద వేసి ఆ కేసు పెడతారు. 5-6 కేసులు లైన్గా ఉన్నాయి. జత్వానీని అరెస్ట్ చేసిన కేసు, ఎవరి ఆదేశాలతో ఆ పిఎస్ఆర్ వీళ్ళందరూ చేశారు, అవన్నీ జగన్మోహన్ రెడ్డిది. తర్వాత రఘురామకృష్ణరాజు గారి కేసు, ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. 6-7 కేసులు లైన్గా వస్తాయి. ఇక నేను సంవత్సరాల తరబడి ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు. పార్టీ చెల్లాచెదురు అయిపోయి తలా ఒక దారి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఒక ధైర్యం నూరిపోయాల. నేను లేకపోయినా పార్టీ, లేకపోతే పార్టీ నడిపేవాడు ఎవడు లేడు. ఉంటేనే పిలిపిలిస్తే ఎవడు స్పందించే పరిస్థితి లేదు. మొన్నటరుగు ఏం చెప్పుకొని తిరిగాడంటే 27లో జమిలి వచ్చేస్తే మళ్ళీ మంది అధికారం చెప్పుకొని తిరిగాడు. మన రాష్ట్రంలో జమిలి 29లో మనకి జమిలి మామూలుగానే ఉంది. 24లో జరిగింది, 29లో మనకు కూడా జరిగింది. అసలు దేశవ్యాప్తంగా దాని ఇంప్లిమెంటేషన్ 34 అని చెప్పి ఎన్నికల సంఘం కానీ కేంద్ర మంత్రులు కానీ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే ముందే ప్రకటించారు. అయితే అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తెలియక నేను జైలు లోపలికి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలియక ఏమంటాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2-3 ఏళ్ళలో ఎగిరిపోతాడు. ఎగిరిపోతే రాజ్యం ఆయనదేనండి, ఇక వీరభోజ్యంగా భోంచేయవచ్చు అని చెప్పి. నిజంగా ఏం మాటలు సార్ అవి? ఒక పెద్ద ఆయనను, తండ్రి వయసున్న వ్యక్తిని అదే విధంగా ఎవరిని కూడా అనొద్దు. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఆ విధంగా ఎగిరిపోతారు, ఎగిరిపోయాడు, ఈ కరెక్ట్ కాదు కదా. అది ఏమి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తినా సార్? అతను రాజశేఖర్ రెడ్డి కొడుకు మినహా ఒక వ్యక్తిగా కానీ ఒక రాజకీయ నాయకుడుగా కానీ ఏమాత్రం అర్హత లేనటువంటి వ్యక్తి. 10th క్లాస్ పేపర్లు దొంగలించిన దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలన్నీ వరకు కూడా సొంత బాబాయిని ఎలా చంపారో చెప్పాడు కదండి. అంటే ఎలా చంపాలో చెప్పినాడు మనిషిగా. ఈయన ఏం చెప్పాడో ఆ రోజు సాయంత్రం 5ంటికి ఎవరికి తెలియదు ప్రపంచానికి. ఇతను పూస గుచ్చినట్టు ఏ రకంగా చంపారో, మళ్ళీ కమ్మోడు దగ్గర నుంచి ఏ రకంగా తీసుకొచ్చి పడుకోబెట్టారో అన్నీ చెప్పేశాడు. గొడ్డలని కూడా చెప్పారు కదా, ఎవరికి తెలియదు. అన్నీ చెప్పేశాడు. ఆ తర్వాత దస్తగిరి చెప్పింది కూడా సేమ్. చంపినాడులో దస్తగిరి, సునీల్ యాదవ్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అప్రూవర్ గా మారి చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చెప్పారు వాళ్ళు. అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసినటువంటి విషయం. ఇక్కడ ఒకటే సార్ మనం చూస్తున్నాం, ఈ దొంగతనం చేసిన వాళ్ళు కొన్ని విషయాల్లో పట్టుబడిపోతారు. ఇప్పుడు తెలంగాణలో చూడండి, ఈ ఫోన్ ట్యాపరింగ్ లో ప్రభుత్వం మాత్రంతోనే మొత్తం హార్డ్ డిస్క్లు మొత్తం తీసుకెళ్లి మూసీ నదిలో వేసేసారు. ఆ ప్రణీత్ రావు వాళ్ళందరూ అసలు ఏమి శేషం లేకుండా మొత్తం చేసి పడేశారు. అసలు అంతకుముందు నక్సలైట్లకు సంబంధించిన డేటా కూడా తీసి పడేశారు. కానీ ఒకే చిన్న విషయం మర్చిపోయారు సార్. ఈమెయిల్స్ పంపించినటువంటి ఇది మర్చిపోయి అడ్డంగా దొరికిపోయారు. ఇక్కడ కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో కూడా అదే రకంగా దొరికిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతను అనుకుంటున్నాడు కళ్ళు మూసుకొని పెళ్లి పాలు తాగితే చీకటి ఉన్నట్టు, నేను ప్రజాస్వామ్యం అని అరుస్తూ ఉంటే జనం కూడా నన్ను నమ్ముతారు. అంటే అతనికి తెలుసండి, జనం నమ్మరని తెలుసు. నేను అధికారంలోకి మళ్ళీ రావటం అనేది జరగదని తెలుసు. అయితే రాజకీయ పార్టీ నాయకుడుగా ఉండాలంటే ఈ సైకో నాయకులు, సైకో కార్యకర్తల్ని మనం ఏదో నూరు పోస్తూ ఉండాలా. వాళ్ళని ఒక జోష్ నింపుతూ ఉండాలంటే నరకండి, చంపండి అని చెప్పి మాట్లాడండి మీరు. ఇప్పుడు ఈయన హారిక గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి.
ఆమె చెల్లెలంట బీసీ అంట. ఆ బీసీ మహిళలకి ఏదో అనేశారంట. అసలు తిట్టింది ఆమె. సార్ దీంట్లో బీసీ దేనికి సార్? దీంట్లో బీసీ ఎందుకు? అదే దుర్భాషలాడింది రాము అనేవాడు ఆమె భర్తే. ఆ కారులో పేరు వస్తున్నాడని, ఆ కారులో పేరు వస్తున్నాడని వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి వీళ్ళు ఉన్నారు. సరే పోలీసులు అన్నారు మీరు వెనక్కి వెళ్ళిపోండమ్మా, మీకేం సంబంధం లేదంటే వెనక్కి వెళ్లకుండా ఆమె భర్త దిగి లమ్ డాష్ కొడకల్లారా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు లమ్ డాష్ లారా అని చెప్పి మహిళల్ని తిట్టడం ఇవన్నీ చేసేటప్పటికి వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళని కాకుండా వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని తిడతా ఉంటే వెనక నుంచి ఒక రాయి వేశారు. వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, పోలీసులు వెళ్ళిపోమన్నప్పుడు జడ్పీ చైర్మన్ కదా నువ్వు ఆ మాత్రం పాటించ